మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లభించినటువంటి ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఎంపీలు గెలిచారు ఎన్డీఏ కూటమి తరఫున. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున 16 మంది ఎంపీలు గెలిచారు. జనసేన తరఫున 2 ఎంపీలు గెలిచారు. బీజేపీ తరఫున 3 ఎంపీలు గెలిచారు. వాస్తవంగా ఏంటంటే ఈ కూటమి కట్టడంలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటంలో కానీ, సీట్ల కేటాయింపులో కూడా కొన్ని త్యాగాలు చేశారు పవన్ కళ్యాణ్. ఈ కూటమి ఏర్పడటానికి కూడా ఆయనకు కంకణం కట్టుకున్నారు. ఆయన ఎఫర్ట్స్ వల్లే ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది అనేటువంటి భావన కూడా చాలామందిలో ఉంది. మోడీ గారు సైతం ఆయన ఆ విషయంలో ప్రశంసించినటువంటి మధ్య వరుసగా మోడీ గారు సైతం పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించిన వైనాన్ని మనం గమనించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పాజిటివ్గా, చాలా ప్రెస్ మీట్లో కానీ కార్యక్రమం ఈ గెలిచిన తర్వాత కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారిని కలవటం, అభినందించటం, ఇవన్నీ కూడా మనం వరుస క్రమంలో చూస్తున్నాం. అంటే కేవలం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలేనా, పదవుల కేటాయింపులో ఏమైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి సంశయం, సందిగ్ధం ఇవాళ సామాన్య జన సైనికుల్లో వస్తున్నటువంటి అనుమానాలు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గెలిచిన 3 ఎంపీల్లో ఒక మంత్రి పదవి వాళ్ళకి ఇచ్చారు. 16 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే వాళ్ళ వైపు నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చారు. మరి జనసేన పార్టీ 2 ఎంపీలు, అంటే యాక్చువల్గా 3వ ఎంపీ కూడా వీళ్ళే పోటీ చేయాల్సి ఉంది. అది అనకాపల్లిలో బీజేపీ కోరిక మీదట అది వాళ్ళకి త్యాగం చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో 2 ఎంపీలు ఉన్నప్పుడు ఒక మంత్రి పదవి అయినా ఇవ్వాలి కదా, ఒక సహాయ మంత్రి పదవి అయినా ఇవ్వాలి కదా. ఇవ్వకపోవటం అనేది జనసేన పార్టీకి అన్యాయం చేసినట్లే కదా అని చెప్పి జనసేన పార్టీ సానుభూతి పరులు కానీ, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మాట్లాడుకుంటున్నటువంటి వైనం. అంటే ఏంటంటే మరి ఎన్సీపీ నుంచి గెలిచినటువంటి ఒకళ్ళకే సహాయ మంత్రి పదవి ఇచ్చారు. అలాంటప్పుడు జనసేన పార్టీలో 2 గెలిస్తే ఒకళ్ళకి ఇవ్వటం పెద్ద అభ్యంతరం ఏమి లేదు. దానికి తోడు కేంద్ర మంత్రివర్గంలో 80కి పైగా సభ్యులను తీసుకోవచ్చు, 72 మంది వరకే ఉన్నారు. మరి ఇంకా గ్యాప్ ఉంది కదా. మరి జనసేన పార్టీకి ఎందుకు అవకాశం రాలేదు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇండిపెండెంట్గా సహాయ మంత్రి అడిగారా, లేకపోతే తదుపరి ఎక్స్పాన్షన్లో ఏమైనా ఇస్తామని ఏమైనా సర్ది చెప్పారా, ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. కానీ కేంద్ర మంత్రివర్గంలో జనసేన పార్టీ కూడా ఒక మంత్రి పదవి ఇచ్చుంటే బాగుండేది అనేది మాత్రం జనసేన పార్టీ తెలుగు ప్రజలందరి యొక్క భావన. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకో మంత్రి పదవి వస్తే బాగుండేది అని. అలాగే బీజేపీకి వచ్చినటువంటి మంత్రి పదవులు కూడా చూసుకుంటే చాలామంది పురంధరేశ్వర గారికి వస్తుంది అనుకున్నారు. సీఎం రమేష్ గారి పేరు వచ్చింది, కానీ ఈయన నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారి పేరు రాల. అంటే బీజేపీ కూడా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుల కంటే ఆ బీజేపీ భావజాలంతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతుంది వాళ్ళ పార్టీకి సంబంధించి. తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి గారికేను మరి అక్కడ బండి సంజయ్ గారికి ఇచ్చినటువంటి విధానం కూడా మనం గమనించవచ్చు. బండి సంజయ్ కూడా విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నాయకుడిగా ఎదిగినటువంటి వైనం. కిషన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో. కాబట్టి ఏంటంటే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి తెలంగాణలో ఇచ్చినటువంటి విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీనివాస్ వర్మ గారు అంత పాపులర్ నాయకుడు కాదు బీజేపీలో వీళ్ళతో పోల్చుకున్నప్పుడు. ఎన్టీఆర్ కుమార్తెగా మరి ఆమె మంచి నాయకురాలు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజమండ్రి ఎంపీగా గెలిచారు. కాబట్టి అందరూ అనుకున్నారు ఏంటంటే ఆమెకు అవకాశం వస్తుందేమో అనుకున్నారు, పురంధరేశ్వరికి అవకాశం వస్తుందేమో అనుకున్నారు. కానీ పోనీ సీఎం రమేష్ గతంలో ఆయన మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరారు. మరి ఆయనకి ఏమైనా అవకాశం వస్తుందేమో అనుకున్నారు, కానీ ఆయనకు కూడా అవకాశం రాల. మరి అంటే ఏంటంటే పూర్తిగా బీజేపీ భావజాలం ఉండి బీజేపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులకే ఆ పార్టీలో కేంద్ర మంత్రి పదవులు దక్కినాయని భావించవచ్చు. అయితే మరి జనసేన పార్టీకి సంబంధించి
ఇంతవరకు అయితే క్లారిటీ లేదు, చూద్దాం. ఒకవేళ మోడీ గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారు కాదనేటువంటి పరిస్థితి కూడా ఉండదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే. మరి ఎందుకని ఇవ్వలేదు ఏమిటి అనేటువంటి సందిగ్ధం, సంశయం అయితే కొనసాగుతుంది. మరొక పక్కన కేంద్ర మంత్రివర్గంలో పరిస్థితి అలా ఉంటే రేపు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఏ పదవులు ఇవ్వబోతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారా, మరి జనసేన పార్టీ నుంచి ఎంతమంది మంత్రి పదవులు పొందేటువంటి అవకాశం ఉంది, మరి దాంట్లో బీజేపీకి ఎన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఈ పొత్తు కుదర్చడం కోసం కొన్ని త్యాగాలు ఆయన చేసినప్పుడు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటప్పుడు మరి ఆయన చేసిన త్యాగాలకు గుర్తించి మంత్రి పదవుల్లో అయినా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ప్రతి చోట త్యాగాలు చేసుకుంటూ పోవటానికి అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా జన సైనికుల యొక్క ఆందోళన, వాళ్ళు వెలుబుచ్చుతున్నటువంటి అభిప్రాయాలు. చూద్దాం ఏం జరుగుతుంది.